వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము నీతి ఆయోగ్ గురించి నేర్చుకుందాము. సో నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఇది దేని స్థానంలో వచ్చింది, మనకు టీజీపీఎస్సీ ఎగ్జామ్లో దీని మీద వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో అవి చూసుకుంటే సరిపోతుంది. సో మెయిన్గా ఇందులో నుండి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. రీసెంట్గా దీని మీద వార్తల్లో ఒక అంశం ఉంది, ఆ విషయం గురించి ప్రస్తావిస్తున్నాను. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం నీతి ఆయోగ్ క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ఇందులో మనకి చూస్తే ఇందులో ఫస్ట్ క్వశ్చనే మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి అంటే ఏంటి అని చెప్పేసి, నీతి ఆయోగ్లో నీతి అంటే ఏంటి అని చెప్పేసి ఇది ఎగ్జామ్లో వచ్చింది ప్రీవియస్ బిట్. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటారు నీతి అంటే. ఓకేనా, నెక్స్ట్ మరి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. సో దీని యొక్క పరిచయం ఏ విధంగా ఉంటుంది, మనకి దీని యొక్క నేపథ్యం కనుక చూస్తే అసలు నీతి ఆయోగ్ అంటే ఏమిటి, దాని స్థాపన నేపథ్యం ఏ విధంగా ఉందో చూద్దాము. ఇక్కడ నీతి ఆయోగ్ స్థాపన ఇది ఎప్పుడు స్థాపించారు అని ప్రీవియస్గా కూడా అడిగాడు. 2015లో స్థాపించడం జరిగింది. సో అభివృద్ధికి నీతి ఆయోగ్ 2015లో ఆ భారత అభివృద్ధికి కొత్త దశలో స్థాపించబడిందని చెప్పేసి అన్నారు. సో ఇది ప్రణాళిక సంఘం స్థానంలో, మనకి ఇంతకుముందు ప్రణాళిక సంఘం ఉండే కదా, సో దాన్ని క్యాన్సిల్ చేసేసి దాన్ని రద్దు చేసేసి దాని స్థానంలోనే మనకి నీతి ఆయోగ్ను స్థాపించడం జరిగింది కొత్త గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఓకేనా, మరి ఈ ప్రణాళిక సంఘం తేడా ఏ విధంగా ఉందని చెప్పేసి మనం చూస్తే ఈ ప్రణాళిక సంఘం నిధులను కేటాయిస్తుంది, కానీ థింక్ ట్యాంక్ ఇది నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్గా మాత్రమే పనిచేస్తుంది. సో మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రణాళిక సంఘము ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి అది మాత్రమే కేవలం ఆ పని మాత్రమే చేస్తుండగా నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మరి కేంద్ర రాష్ట్ర సహకారం ఏ విధంగా ఉంది అని చూస్తే నీతి ఆయోగ్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది, రాష్ట్ర అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది. సో మరి ఇందులో మనకి ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది మనకి అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల్లో నీతి ఆయోగ్ స్థాపన ఎప్పుడు జరిగింది, దాని లక్ష్యాలు ఏంటి, దాని నేపథ్యం గురించి ఖచ్చితంగా ప్రశ్నలు అంటే రావడం జరుగుతుంది. ఓకేనా, మరి దాని లక్ష్యాలు దాని విధులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాము. ఇక్కడ మరి లక్ష్యాలు విధులు ఏ విధంగా ఉన్నాయి, నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే మనకి సహకార సమాఖ్యవాదము, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలు, విధాన రూపకల్పన ఏ విధంగా ఉంది, పారదర్శక పాలన అని చెప్పేసి దీని యొక్క ప్రధాన లక్ష్యాలు. సో మరి సహకార సమాఖ్యవాదం అంటే కేంద్ర మరియు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు వేదికగా నీతి ఆయోగ్ అనేది అందిస్తుంది. ఎందుకంటే ఈ నీతి ఆయోగ్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. సో కావున అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం అనేది నీతి ఆయోగ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మరి జాతీయ అభివృద్ధికి ప్రాధాన్యాలు ఏ విధంగా ఉంటే వ్యవసాయము, పరిశ్రమలు, ఆరోగ్యము, విద్య వంటి రంగాల్లో ప్రాధాన్యతలను గుర్తించి దానికి ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలు ఇవిగా చెప్పచ్చు. వ్యవసాయము, పరిశ్రమలు, ఆరోగ్యము, విద్య వంటి రంగాల్లో ప్రాధాన్యతలను ఇది గుర్తించడం జరుగుతుంది. సో ఏ విధంగా ఇది రూపకల్పన చేస్తుంది, విధాన రూపకల్పన ఏ విధంగా ఉందంటే కేంద్రానికి దీర్ఘకాలిక వ్యూహాలు, విజన్ డాక్యుమెంట్లను రూపొందించడం నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాబోయే 15 సంవత్సరాలలో ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనము విజన్ 2047 తెలంగాణ అని చెప్పుకున్నాం కదా. సో వికసిత భారత్ 2047 దానికి సంబంధించి ఇప్పటివరకు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని చెప్పుకుంటున్నాము. సో 2047 కల్లా భారతదేశము ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలని చెప్పేసి దానికోసము ఇది విధానాలు, దానికి దీర్ఘకాలిక వ్యూహాలు, ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించడం అనేది నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో మరి పారదర్శక పాలనలో భాగంగా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకొని పాలనలో బాధ్యతను పెంపొందించడం అంటే ఇప్పుడు రాష్ట్రానికి దానికి సంబంధించినటువంటి డేటా ఏ విధంగా ఉంది అని చెప్పేసి దానికి రుణాలు ఇవ్వడం కానీ, సో ఓకేనా, దానికి భాగస్వామ్యం కల్పించడంలో ప్రాధాన్యం కానీ ఇవన్నీ కూడా పారదర్శక పాలనలో ప్రధానంగా ఉంటాయి. ఇవి నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యాలు.
ఓకే, నెక్స్ట్ మరి నిర్మాణము దీని వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇందులో ఎవరెవరు ఉంటారు. సో ఇందులోకి వెళ్ళి మనకి బిట్స్ రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఈ నిర్మాణము వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి నీతి ఆయోగ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వ్యవస్థ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి నీతి ఆయోగ్ స్ట్రక్చర్ చూద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే ప్రధాని చైర్మన్గా ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ చైర్మన్గా ఉంటారు. సో ఇక్కడ మనం చూడండి, నీతి ఆయోగ్ చైర్మన్ భారత ప్రధాని సంస్థకు అత్యున్నత రాజకీయ ప్రాధాన్యత ఇస్తారు. సో ప్రధానమంత్రి స్వయంచాలక చైర్మన్గా ఇతను చైర్మన్ అవుతారు, ఎందుకంటే ఎక్స్ అఫిషియో అంటారు. సో పదవీ రీత్యా, హోదా రీత్యా ఇతను ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారే నీతి ఆయోగ్కు చైర్మన్గా ఉంటారని చెప్పవచ్చు. నెక్స్ట్ మరి చైర్మన్, వైస్ చైర్మన్, CEO. ఇది చాలా ఇంపార్టెంట్ మన అభ్యర్థులకు. చూడండి ఇందులోకి వెళ్ళి మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతాడు, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు మనకి. చూడండి ఇందులోకి వెళ్ళి మనకి ప్రీవియస్గా అడిగిన బిట్స్ ఏంటంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు, నీతి ఆయోగ్ CEO ఎవరు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మరి వైస్ చైర్మన్ రోజువారీ పనులు, విధాన చర్చలను పర్యవేక్షిస్తారు. CEO సంస్థ పరిపాలనలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ నిర్మాణం గురించి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఈ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఒక చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, CEO ఉంటారు, సభ్యులు ఉంటారు గవర్నింగ్ కౌన్సిల్లో. ఓకేనా, పూర్తి పార్ట్ టైం ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. మరి పూర్తి టైము శాశ్వత కాల మరియు కొంత తాత్కాలికంగా, మరి ఎక్స్ అఫిషియో అంటే హోదారీత్యా సభ్యులు కూడా ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉండడం జరుగుతుంది. సో రాష్ట్రాలు మరియు ఫెడరల్ భాగస్వామ్యంగా ఉంటుంది ఇది. సో ఇందులో ఏముంటాయంటే నీతి ఆయోగ్ రాష్ట్రాలతో భాగస్వామ్యంగా పనిచేస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థకు అనుగుణంగా ఇది ఉంది. సో మరి ఇక్కడ మనము వైస్ చైర్మన్ ఎవరు, CEO ఎవరు గురించి కూడా చూద్దాము, నేను చెప్తాను వాటి గురించి కూడా. నెక్స్ట్ ఇక్కడ దీనికి నేతృత్వము ఎవరు వహిస్తారు. చైర్మన్ పాత్ర, అతని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా చెప్తాము. సో చైర్మన్గా ప్రధానమంత్రి పాత్ర ఏ విధంగా ఉంటుంది చూస్తే, ఇక్కడ భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎవరైతే భారతదేశానికి ప్రధానమంత్రి ఉంటారో హోదారీత్యా వారే చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇది రాజకీయ బలం మరియు పరిపాలన ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే, గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి చూస్తే, ప్రధానమంత్రి చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రులతో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహించడం జరుగుతుంది ప్రధానమంత్రి. ఓకేనా, గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు అంటారు వీటిని. నెక్స్ట్ దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో చైర్మన్ దేశానికి దీర్ఘకాలిక విజన్ రూపొందించి సమగ్ర అభివృద్ధి విధానాలకు దిశానిర్దేశం అనేది చేస్తారు. సో అతనికి ప్రత్యేకంగా విజన్ ఉంటుంది. సో దాని విజన్కి సంబంధించినటువంటి దీర్ఘకాలిక విజన్ రూపొందించి సమగ్ర అభివృద్ధి విధానాలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. సో మరి ఇందులో మనకి పోటీ పరీక్షల ప్రాముఖ్యత మనం ఏం చదువుకోవాలి, మనం యాజ్ ఆస్పిరెంట్గా చూస్తే, సో నీతి ఆయోగ్ చైర్మన్ పాత్ర గురించి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఓకేనా, నీతి ఆయోగ్ చైర్మన్ పాత్ర గురించి ప్రశ్నలు సులభమైనవని కీలకంగా ఉంటాయి, ఖచ్చితంగా సింపులే ఉంటాయి, బట్ అవి చాలా ఇంపార్టెంట్గా మనం ప్రతిసారి అప్డేట్ చేసుకుంటుండాలి. నీతి ఆయోగ్ CEO ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి మనం. నెక్స్ట్ ఇందులో మనం నెక్స్ట్ వైస్ చైర్మన్ అతని యొక్క నాయకత్వం ఏ విధంగా ఉందని చూద్దాము. సో ఇక్కడ వైస్ చైర్మన్ మొదటి మరియు ప్రస్తుత నాయకత్వం. సో వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ ఏర్పడినప్పుడు తొలి వైస్ చైర్మన్ ఉంటారు కదా, అతని పేరు ఏంటంటే మనకి అరవింద్ పనగారియా. ఇది ప్రీవియస్గా అడిగిన బిట్. ఓకేనా, మనకి ఇది ఖచ్చితంగా గుర్తుండాలి మొదటిది. ఓకేనా, ఇది ప్రతి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు. నీతి ఆయోగ్ మొదటి చైర్మన్ ఎవరు, అది వేరే విషయం. నీతి ఆయోగ్ మొదటి చైర్మన్ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని తెలుసు. ఓకేనా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు, మొదటి వైస్ చైర్మన్ అంటే అరవింద్ పనగారియా. నెక్స్ట్ ఇటీవల వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బేరీ. సో ఇతను రిటైర్ అవ్వడం వల్ల ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరంటే అశోక్ కుమార్ లాహిరి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, ఇది అప్డేట్ చేసుకోండి అందరూ. ప్రస్తుత వైస్ చైర్మన్ 2026 అప్డేట్ గురించి చెప్తున్నాను. సో వైస్ చైర్మన్ ఎవరంటే అశోక్ కుమార్ లాహిరి. ఇప్పుడు మనము వైస్ చైర్మన్ గురించి చూసాము. వైస్ చైర్మన్ ఎవరు, మొదటి వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా. ఇంతకుముందు ఉండే వైస్ చైర్మన్ సుమన్ బేరీ. అతని స్థానంలో
అశోక్ కుమార్ లహిరి రావడం జరిగింది. ప్రస్తుతము వైస్ చైర్మన్ 2026 ప్రకారము అశోక్ కుమార్ లహిరి. నెక్స్ట్ మరి సిఇఓ ఎవరున్నారు అది చూద్దాము. సిఇఓ మరియు పరిపాలన ఏ విధంగా ఉందో అది కూడా చూద్దాము. సో ఇక్కడ ఈ నీతి ఆయోగ్ సిఇఓ అతని పాత్ర సమాచారం ఏ విధంగా ఉంది. సో సిఇఓ పాత్ర ముఖ్యత్వం ఏ విధంగా ఉందో చూద్దాము. నీతి ఆయోగ్లో సిఇఓ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఉంటారు. ఆయన సంస్థ రోజువారీ పరిపాలన బాధ్యత వహించడం జరుగుతుంది. ఓకేనా, సంస్థ రోజువారీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అతని బాధ్యత మొత్తం కూడా సిఇఓనే తీసుకుంటాడు. సో మరి ఇక్కడ మొదటి సిఇఓ ఎవరు, ఇది కూడా ప్రీవియస్గా వచ్చిన బిట్టే, నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను. వైస్ చైర్మన్ సిఇఓ వారు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటే మనం అప్డేట్ చేసుకోవాలి యాజ్ ఏ అసిస్టెంట్గా మనము. సో మొదటి సిఇఓ అడిగినప్పుడు అమితాబ్ కాంత్ అని అంటారు. సో అమితాబ్ కాంత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో ఇతను చాలా కీలకమైన పాత్ర వహించడం జరిగింది. అమితాబ్ కాంత్ మొదటి సిఇఓ. సో సిఇఓ పదవి ఖాళీ సమాచారం అంటే ఏప్రిల్ 2026 నాటికి సిఇఓ పదవి ఖాళీగా ఉంది. ఓకేనా, ఇది ఖాళీగా ఉంది. సో నెక్స్ట్ పరిశీలన మరియు సమన్వయం ఏ విధంగా ఉంటాయి. సిఇఓ విధానాల అమలు పర్యవేక్షణ ఉంటుంది. ఇతనికి ఏవైతే విధానాలు తయారు చేస్తారో అతని అమలు పర్యవేక్షణ ఏ విధంగా ఉన్నది చూస్తాము. నెక్స్ట్ కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయము. సో వివిధ రాష్ట్రాలతో కమ్యూనికేషన్ కూడా నిర్వహించి కోఆర్డినేటర్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇవి సిఇఓ యొక్క ప్రముఖమైనటువంటి అంశాలు. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ అతని యొక్క కార్యాలు ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది. సో నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలు ఏ విధంగా ఉంటాయి సో చూద్దాము. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలు. సో ఇవి విధాన సలహాలు. సో అంటే నీతి ఆయోగ్ భారత ప్రభుత్వానికి విధాన సలహాలు ఇస్తుంది. వివిధ రంగాల్లో డేటా ఆధారిత సూచనలు కూడా చేస్తుంది. ఏ రంగాల్లో డేటా ఆధారిత సూచనలు చేస్తుంది అని చెప్పేసి మనం కూడా చూద్దాం. అది నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అని చెప్పేసి సో దాని యొక్క సాధన పర్యవేక్షణ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రాల పనితీరును ఈ సూచికతో అంచనా వేస్తుంది. వివిధ రాష్ట్రాలకి మనకి ఎస్డిజి ఇండెక్స్ ఇస్తుంది కదా. సో ఏ రాష్ట్రం ఎంత ఉందని చెప్పేసి సో ఈ రాష్ట్రాల పనితీరును ఒక సూచికతో దీన్ని అంచనా వేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సమన్వయం ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇవి దేనిలో భాగంగా చూసుకుంటున్నాం అంటే నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి విధాన సలహాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అండ్ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సమన్వయం. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యల సమన్వయం జరుగుతుంది. సో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి వివిధ సమస్యలలో కోఆర్డినేటర్ అనేది ఇక్కడ ఈ నీతి ఆయోగ్ అనేది చేయడం జరుగుతుంది. కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యము. ఓకేనా, మరి ఈ టీజీపీఎస్సీ పరీక్షల్లో నీతి ఆయోగ కార్యాలు చాలా ముఖ్యమైనవి. అవి ఏంటో కూడా చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పింది జస్ట్ నీతి ఆయోగ్ అంటే ఏంటి, సిఇఓ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అని చెప్పాను. సో దాని యొక్క ప్రధాన లక్ష్యాలు కూడా. సో ఇప్పటివరకు మరి పోటీ పరీక్షల్లో ఏ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అది కూడా చూద్దాము. నెక్స్ట్ ఈ పోటీ పరీక్షల దృష్ట్యా చూస్తే సో టీజీపీఎస్సీ గ్రూప్ 2కి నీతి ఆయోగ్ ఒక ప్రాముఖ్యత ఉంది. సో ప్రతిసారి ఇందులో నీతి ఆయోగ్ అంటే ఏంటి, దీని సిఇఓ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అని క్వశ్చన్స్ అడగడం ఉంటుంది. సో దీని యొక్క ప్రాధాన్యం అనేది ఇది పేపర్ 3లో ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, అంటే ఎకనామిక్ సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ పరీక్ష నమోదు చూస్తే ఇది ఎప్పుడు స్థాపించడం జరిగింది, దీని యొక్క చైర్మన్ ఎవరు, సో ఎస్డిజి ఇండెక్స్ వంటి ప్రశ్నలు మనకి తరచుగా అడగడం జరుగుతుంది. సో దీని గురించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో నీతి ఆయోగ్ను ప్రస్తుత నియామకాలతో అనుసంధించి మనం అర్థం చేసుకోవాలి. ఇది పరీక్షలో మనకి ఖచ్చితంగా ఇప్పుడు వైస్ చైర్మన్ చేంజ్ అయ్యారు అశోక్ కుమార్ లహిరి అని చెప్పేసి. సో అంతకుముందు ఎవరున్నారు అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో అంతకుముందు ఉన్నది సుమన్ బేరి. సో ఇది ఎక్కువ చదివితే మనకు స్కోరింగ్ అనేది మనకు పెరగడం జరుగుతుంది.